జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి బాలీవుడ్ చిత్రం వార్ 2 అయితే ద న్యూ వార్ హ్యాస్ బిగన్ అంటూ వచ్చే ఒక టైటిల్తో ఉన్నటువంటి ఈ చిత్రం షూటింగ్ అయితే పెద్ద ఎత్తున షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్టే తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 500 కోట్ల బడ్జెట్తోనైతే నిర్మిస్తున్నట్టు మనం చూస్తున్నాము. మరి 500 కోట్ల సినిమా బడ్జెట్కు ఎంత కలెక్షన్స్ వస్తాయి అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం చూసినట్టయితే ఈ సినిమా విడుదల అయితే మాత్రం ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ని కూడా బద్దలు కొడుతూ తొలి రోజు ఓపెనింగ్స్ దాదాపు 300 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అయితే యష్ రాజ్ ప్రొడక్షన్స్ వారు అంచనా వేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా మొదటి రోజు 300 కోట్లు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు ఇలా వరుసగా ఫస్ట్ వీక్లోనే 1000 crores టార్గెట్ను రీచ్ అయ్యేలాగా ఈ సినిమాను రూపొందించినట్టయితే తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా టార్గెట్ దాదాపు ఒక 2000 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం చూసాం బాలీవుడ్ సినిమాలు హిట్ అయినప్పటికీ కూడా సౌత్లో మాత్రం పెద్దగా వర్కౌట్ కావు, పెద్దగా కలెక్షన్స్ రావు. ఎంత పెద్ద బాలీవుడ్లో ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారి సినిమా చూసుకున్నట్లయితే మనకి పఠాన్ కావచ్చు, జవాన్ కావచ్చు, అవన్నీ 1000 crores మూవీసే. కానీ ఆ సినిమాలు సౌత్కి వచ్చేటప్పటికి సౌత్లో తెలుగు డబ్బింగ్ కావచ్చు, తమిళ డబ్బింగ్, కన్నడ, మలయాళం ఇలా చూసుకున్నట్టయితే అక్కడ మార్కెట్ చిన్నగా ఉండటం వల్ల పెద్దగా వాళ్ళకి వర్కౌట్ అయ్యేది కాదు. ఒక 5 కోట్లు 10 కోట్లతో పరిమితం అయిపోయేవి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్గా చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఉండడం వల్ల తెలుగు నుంచే దాదాపు 100 కోట్ల మార్కెట్ పైన వచ్చే అవకాశం ఉన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక తెలుగు నుంచి కావచ్చు, తమిళ నుంచి కావచ్చు, కన్నడ నుంచి. కన్నడలో జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగులో ఏ హీరో కూడా లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని కన్నడ పరిశ్రమ తమ బిడ్డగా భావిస్తారు. ఎందుకంటే వారి అమ్మగారు కన్నడ ప్రాంతానికి చెందినవారు, కర్ణాటక ప్రాంతానికి చెందినవారు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ను తమ బిడ్డగా వాళ్ళు భావిస్తుంటారు. అందుకే జూనియర్ వార్ 2 చిత్రము ఖచ్చితంగా సౌత్ సర్కిల్స్లో కూడా పెద్ద ఎత్తున హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా 2000 కోట్ల కలెక్షన్స్ అయితే సాధించే వీలున్నట్టయితే తెలుస్తుంది.